Okay, the difference between the interior angle and exterior angle of a regular polygon is 140. Then how many sides the polygon has? అది సో ఒక రెగ్యులర్ పాలిగన్ అంటే దాని సైడ్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి, అలాగే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, దాన్ని రెగ్యులర్ పాలిగన్ అంటాం. ఓకే, రెగ్యులర్ పాలిగన్ యొక్క ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ల డిఫరెన్స్ ఎంత ఉందన్నాడు? 140. అది అయితే దాంట్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి అన్న. సో ముందు అసలు ఊరికే ఇదండి ఇలా ఉంటుందండి రెగ్యులర్ పాలిగన్ అంటే. ఓకే, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ ద రెగ్యులర్ పాలిగన్. అయితే ఇదిగో దిస్ ఇస్ ద, ఇక్కడ ఉన్నది అనుకోండి, దిస్ ఇస్ ద ఇంటీరియర్ యాంగిల్ అండ్ దిస్ ఇస్ ద ఎక్స్టీరియర్ యాంగిల్. ఆ రెండిటి యొక్క సమ్ ఇచ్చాడండి, ఆ రెండిటి మొత్తం ఇచ్చాడు. ద సమ్ ఆఫ్ దీస్ టూ, డిఫరెన్స్ ఇచ్చాడు, వెరీ సారీ, డిఫరెన్స్ అండి. డిఫరెన్స్ ఏంటయ్యా అంటే జనరల్గా ఇంటీరియర్ యాంగిలే ఎక్కువ ఉంటుందండి దాని మీద. డిఫరెన్స్ ఏంటయ్యా అంటే 140. అలాగే మరి ఈ రెండిటి మొత్తం ఎంత, సమ్ ఎంత? 180 కదా, రెండు యాంగిల్ ఇదే కదండి, ఒక స్ట్రైట్ యాంగిల్ అండి. దట్ ఈస్ టోటల్ వచ్చేసి 108. సరే, ఇలా సమ్ము 2 నెంబర్స్ యొక్క సమ్ము డిఫరెన్స్ ఇస్తే ఓకే అండి, ఇదిగో ఈ యాంగిల్ రావాలి అంటే చిన్న, ఈ రెండిట్లో చిన్నది రావాలి అంటే 2 విలువల నెంబర్స్ అండి, సమ్ము డిఫరెన్స్ ఇచ్చాడు, సమ్ము ఇది డిఫరెన్స్. చిన్నది కావాలంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి సగం చేయాలి, హాఫ్ చేయాలి. సో చిన్నది అంటే ఎక్స్టీరియర్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ 1. దిస్ ఈజ్, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 180లో నుంచి 140 పోతే 40 డివైడెడ్ బై 2, దాన్ని హాఫ్ చేయాలి, 20 అయిపోయింది, ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చింది. దెన్ నంబర్ ఆఫ్ సైడ్స్ అండి, నంబర్ ఆఫ్ సైడ్స్కి ఫార్ములా ఏంటయ్యా అంటే 360 బై ఎక్స్టీరియర్ యాంగిల్. అది 360 డివైడెడ్ బై బాహ్య కోణం, బయట కోణం. అది అయిపోయింది, ఇంకేముంది? 360 డివైడెడ్ బై 20, 0 and 0 అయిపోయింది. 36/2 అంటే 18 సైడ్స్ దానికి ఉంటాయి. ఓకే, నోట్ చేసుకోండి.